అంటున్నాడు. ఆ రక్తమైన ఈ యొక్క సంఘంలోకి ఎందుకు వచ్చాడంటే నువ్వు పాపాన్ని, నా పాపాన్ని, అంటే పాపం అంటే ఏంటి? మరణం స్థాయిలో ఉంటున్నాం, చావు బతుకుల్లో ఉంటున్నాం, చాలా ఇబ్బందుల్లో ఉంటున్నాం, చాలా శోకంలో ఉంటున్నాం, హల్లెలూయా, చాలా ఇరకాటంలో ఉంటున్నాం. ఆ ఇరకాటను తొలగించేదానికి, ఆ శాపాన్ని తొలగించేదానికి, ఆ ఇబ్బందిని తొలగించేదానికి ఆ రక్తాన్ని మోసుకున్నమాట. ఎప్పుడైతే ఆయన రక్తాన్ని మోసుకొని రక్తం మడుపులో ఇక్కడికి వచ్చాడో అప్పుడు అక్కడ ఎవరు చూశారు? ఆయనంత భారంలో ఉన్నప్పుడు. హల్లెలూయా. దేవుడి చిత్తమైతే రేపు సమయం అందులో వాదం. అక్కడ ఎవరు చూశారంటే ఒక వేషే చూసింది. అందరూ ఇందులలో చాలా హ్యాపీగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. వచ్చిన అధికారులతో, వచ్చిన అధిపతులతో, వచ్చిన రాజకుమారులతో, వచ్చిన రాకుమారులతో అందరూ సంతోషంగా హ్యాపీగా ఉంటే ఈయన ఆ భారాన్ని మోసుకొని అయినా పక్క ద్వారా రాలైనా ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, నాకు ద్వారం అంటూ ఉండాలని చెప్పి ఆ పెళ్లి వస్త్రాలు వేసుకొని ఆ రక్తం ధరించుకొని ఆ లోపలికి వచ్చినప్పుడు రక్తముడుగుతూ ఉన్నాడు ఆయన. ఎవరు పట్టించుకోలేదు ఆయన, ఒక వేషే. ఆమేన్. ఇదేనా? ఎవరిని? యేసుక్రీస్తు. హల్లెలూయా. ఒకప్పుడు మనం ఆ వేషంతో కానీ లేకపోయిగా ఉండుంటే ఈ రోజు మనం యేసుక్రీస్తుని నమ్మేవాళ్ళము కాదు, ఆయనకి మనం పాదాలు కడిగే వాళ్ళము కాదు. ఆయన వేసుకొచ్చిన మురికి బట్టల్ని మనం చక్కగా ఉతికి ఇస్త్రీ చేసి మళ్ళీ ఆయనకు ధరించే వాళ్ళము కాదు. దాంట్లో కానీ మనం లేకుండా ఉండే. హల్లెలూయా. అందుకే దేవుడు మనల్ని అందులో పెట్టున్నాడు ఆయన. ఇదంతా దేవుడి చిత్తమే ఇది. ఆమె మనం అలా ఉండటం, మన స్థాయిలోకి రావటం, మరణ స్థాయిలో కన్నా చనిపోయే స్థితిలో మనం ఉండటం, ఆయన వచ్చి మనల్ని రక్షించి ఎంత చేశాడండి క్రీస్తు. క్రైస్తవులు. హల్లెలూయా. ఇతను ఏం చేశారు? బుద్ధిగాలు కట్టేసి ఎత్తుకొని వెళ్ళారు. కానీ యేసుక్రీస్తు అలా రాల. ద్వారము ద్వారా, దేవుని ఇచ్చుట ద్వారా కలవరి సిలువ నొద్దకు నడిచి వచ్చి ఆయనతో పాటు సిలువ వేయబడి తిరిగి లేచి ఆయన యొక్క సమర్పణ వస్త్రమును, లోక విషయముల పట్ల చనిపోయిన వస్త్రమును ధరించుకొని రాలేదంట ఆయన. ఆయన చెప్పిన సమర్పణ వస్త్రం ధరించుకొని వచ్చాడంట ఆయన. లోకం పట్ల చనిపోయిన వస్త్రం వేసుకొని రాలి ఆయన. ఆమేన్. హల్లెలూయా. లోకం పట్ల వేసుకొచ్చిన వస్త్రాన్ని లోకంలోనే వదిలేశాడు ఆయన. ఆమేన్. కానీ ఈ ఇందులోకి ఏ వస్త్రం ధరించుకొని వచ్చాడంటే తండ్రి పంపించాడు అక్కడి నుంచి వస్త్రం. ఏ వస్త్రం? గొర్రె పిల్ల రక్తం. ఆ రక్తము ధరించుకొని, అందుకే ఆయన అంగి ఎలా ఉంటుందండి? ఇంకా చాలా ఉంటది ఎర్రంగా. క్రైస్తవులు. హల్లెలూయా. అంగి దానికన్నా ఇంకా చాలా గూకుల్లో పెట్టి కొడితే దానికన్నా ఇంకా చాలా ఎర్రగా ఉన్నది ఆయన అంగి. ఇది ఊరికే అది వలేశారు సైన్స్. కానీ నిజమైన రక్తం, గొర్రెపిల్ల రక్తం ఈ రోజుకి కూడా అది ఇటంతా ఉన్నదంట. అది ఆమేన్. ఈ రోజుకి కదా అది ప్రాణంతో ఉన్నదంట రక్తం. ఒక్కొక్క రక్తం గడ్డగట్టుకుని బద్ది, కానీ ఆయన రక్తం ఇంకా కదలాడుతూనే ఉన్నాడంటారు క్రైస్తవులు. అందుకే దాన్ని తాగేవానికి శక్తి, ఆయన తాగేవానికి బలం, దాన్ని ముట్టిన వానికి ఆనందం. క్రైస్తవులు దాన్ని తాగంటే ఉండలేరు అసలు. హల్లెలూయా. మీరు